బ్రేకింగ్ న్యూస్. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గంట పాటు ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపైన చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయితే ముగిసింది. మరి ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ ముగిసింది. దాదాపు గంట పాటు ఈ భేటీ కొనసాగింది. ప్రధానంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో సంబంధించి కూడా ఈ భేటీ కావడం జరిగింది. మరోపక్క హైదరాబాద్ సంబంధించి తీసుకున్నటువంటి భద్రతా అంశాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అంశంపైన కూడా ముఖ్యమంత్రి గవర్నర్ వివరించారు. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే పెహల్గాం ఘటన తర్వాత కూడా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి ఆ సిచ్యువేషన్ కు సంబంధించి కూడా గవర్నర్ వివరించడం జరిగింది. ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఈ యొక్క భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ప్రధానంగా హైదరాబాద్ లో ఇటీవల కాలంలో గత కొంతకాలంగా దేశంలో బార్డర్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ లో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ప్రధానంగా డిఫెన్స్ విభాగానికి సంబంధించి హైదరాబాద్ చాలా కీలకంగా ఉంది. అనేక డిఫెన్స్ విభాగాలు వివిధ రంగాలకు సంబంధించినటువంటి నావికా దళం కావచ్చు, ఆర్మీకి సంబంధించి కావచ్చు, ఇతర విభాగాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలతో పాటు స్థావరాలు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ భద్రత ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుపోయాము అన్న అంశంతో పాటు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజలతో పాటు ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఆందోళన చెందకుండా వాళ్లకు సంబంధించినటువంటి ఇప్పటికే ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ యువకుల కోసం వాళ్ళ యొక్క రక్షణ కోసం కూడా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన అంశానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ లో ఒకవేళ జరగరాని సంఘటన ఏదైనా జరిగితే ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలన్న అంశం పైన ఇప్పటికే కూడా అనేక రకాలుగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితికి సంబంధించి కూడా మాక్ డ్రిల్ కూడా నిర్వహించినటువంటి అంశాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రతా విభాగం తీసుకున్నటువంటి చర్యలను ముఖ్యమంత్రి వివరించడం జరిగింది. అయితే గవర్నర్ కూడా దేశంలో కొనసాగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అక్కడ చేస్తున్నటువంటి ఏదైతే వివిధ డిఫెన్స్ విభాగాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, పాకిస్తాన్ ఏదైతే రెచ్చగొట్టే చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా దేశ బార్డర్ లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజు మరొక కీలక సమావేశం అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో డీజీఎంఓలకు సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతుంది. ఆ సమావేశం తర్వాత ఒక కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా కాల్పుల విరమణ విషయం కావచ్చు, లేదంటే మనం పెట్టే ఆంక్షలకు వారు ఏమాత్రం నిబంధనలకు కట్టుబడి ఉంటారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం. అది ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు. మరోపక్క అమెరికాకు సంబంధించినటువంటి మధ్యవర్తిత్వ అంశం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే గంట పాటు కులాంకుషంగా ముఖ్యమంత్రి గవర్నర్ కూడా ఇద్దరు కూడా చర్చించడం జరిగింది. ఇక భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించి కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి భద్రతా పరంగా చర్యలపైన కూడా ముఖ్యమంత్రి వివరించారు. గవర్నర్ కూడా పలు సూచనలు చేయడం జరిగింది. దాదాపు గంట పాటు ఈ యొక్క భేటీ తర్వాత ముఖ్యమంత్రి కొద్దిసేపు క్రితమే బయలుదేరి నానక్రామ్గూడలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రితో పాటు చంద్రబాబు కలిసి వెళ్లడం జరిగింది. వాసు, మనం చూసుకుంటున్నాం ఇప్పటికే అటు యుద్ధ వాతావరణం నేపథ్యంలో కూడా ఇప్పటికే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మద్దతు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. అలాగే అటు తెలంగాణ వాసులకు సంబంధించి ఎవరెక్కడున్నా సరే వారి కోసం అటు ఢిల్లీలో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ విధంగా ఇక తెలంగాణలో మనకి ప్రధానంగా చూసుకుంటే అటు వరల్డ్ కంటెస్టెంట్స్ పోటీస్ అయితే జరుగుతున్నాయి. మరియు దీనికి సంబంధించి యుద్ధ వాతావరణ నేపథ్యంలో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ చేశారు. మరి ఇప్పుడైతే వాటిని మరి తిరిగి ప్రారంభించే ఛాన్స్ ఉందా? థ్యాంక్ యూ.